హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్. మేమైతే ఈరోజైతే నిన్న మేము కాకినాడ టౌన్కి వచ్చామండి. అది కూడా మేము విజయవాడ వెళ్తున్నాము. అందుకైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ట్రైన్ ఎక్కి దిగేటప్పటికైతే అక్కడ 1 o'clock అయింది. ఇక్కడి నుంచి అయితే మేము కృష్ణా నది కాడికి వెళ్తున్నామండి. చూడండి, ఇంక ఇక్కడ విజయవాడ వాళ్ళకి నైట్ అనగా పగలని ఉండదండి. ఇంకా తిరుగుతూనే ఉంటున్నారు. ట్రాఫిక్స్ అసలు ఎంత రష్గా ఉందంటే ఇంకా ఏ టైం అని ఉండట్లేదు. ఇంకా ఖాళీగా ఉంటుంది గుడి అని కూడా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ చాలా అంటే చాలా రష్గా ఉందండి. మేము 6 o'clock అయితే గుండ్లు కొట్టించుకోవడానికి వెళ్ళామండి. మా పిల్లోడికి పుట్టెంటుకలు తీయించడానికి. ఇదైతే కృష్ణానది కాడికి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే మేము గాయత్రి గుడి అని ఉంటుంది, అక్కడైతే పుట్టెంటుకలు తీస్తారంట అమ్మవారి గుడి దగ్గర. అక్కడికైతే తీసుకెళ్ళానండి మా బాబుని. అక్కడ లైన్లో ఉంటే మేము 4 o'clock ఉంటే 6 అయిందండి. అక్కడి నుంచి ఇక్కడికి స్థానాల రేవు కాడికి అయితే వచ్చాం. మళ్ళీని బ్యాక్కి నడుచుకుని ఇంకా వచ్చి ఇంకా అక్కడ వేడి నీళ్ళు కట్ట ఉన్నాయి, స్నానం చేయించమని అన్నారు. కానీ ఏంటంటే మేము నదిలో చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసామండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ స్నానాలు కట్ట చేసేసి ఇంకా మేమైతే చూడండి కొండ మీద ఒకటే వెళ్ళిపోయాము. ఇది పాత మెట్లు. ఇప్పుడు చాలామంది పాత మెట్ల మించే వెళ్తున్నారండి. కొత్త మెట్లు అయితే ఎవరు ఎక్కువగా ఎక్కవట్లేదు. ఇప్పుడు పాత మెట్ల కోట అలౌ అయిపోయింది. ముందైతే ఇవి క్లోజ్లో ఉండేవి. ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయిందండి విజయవాడ. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ ఫోన్స్ కూడా అలౌ ఉండవు కదా, అందువల్ల అయితే నేను పెద్దగా వీడియో తీయలేదు. లోపలికంతా ఫోన్స్ లాకర్స్లో పెట్టేసాము. ఇక్కడి నుంచి అయితే మేము దర్శనం కట్ట అన్నీ అయిపోయిన తర్వాత అయితే బయటకు అయితే వచ్చేసామండి. మా పిల్లలకు కావాల్సిన సామాన్లు కట్ట అవన్నీ తీసేసుకుని ఇంక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే చాలా ఎండగా ఉందండి బయట. వీడియో తీయడానికి కూడా అస్సలు అవ్వలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పటికైతే మేము మార్నింగ్ 10 అవ్విందండి. ఎందుకంటే దర్శనం కట్ట అన్నీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. చాలామంది జనం కూడా ఉండడం వల్ల చాలా చాలా టైం పట్టేసింది. ఇంక విజయవాడ ట్రాఫిక్ అంటారా ఇంక చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాఫిక్కి చాలాసేపు అయితే ట్రాఫిక్లోనే ఉండిపోయాము. ఇంకా ఇక్కడ ఫ్లైఓవర్ అయితే బ్రిడ్జ్ కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు అయితే ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా తర్వాత అయితే ఇప్పుడైతే బాగా కట్టేశారండి. బ్రిడ్జ్ చాలా పెద్దది. ఇంకా అందుకే డైరెక్టర్గా కొండ మీదకి దర్శనానికి వెళ్ళిపోతుందండి. ఇంకా ఫైనల్గా చూడండి, మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇది మన ఇండియాలోనే పెద్దదంటండి. 2వ స్థానంలో ఉందంట. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ అయితే 8 అయ్యిందండి. ఇంక ఈ రోజు మధ్యాహ్నం అయితే నేను చూడండి క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే వండేసి ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇంక రసం పెట్టేసిన తర్వాత బయట ఫుడ్ తిన్నాం కదండి ఈ నిన్నంతా అని. మొన్న నైట్ నుంచి కూడా బయట ఫుడ్. ఇంక అందువల్ల అయితే హెల్త్ అస్సలు బాగోలేదు. ఇంక ఈవినింగ్ వచ్చేటప్పటికి మా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి, ఇది మీకు తెలిసిందే రొటీన్. కానీ ఇంకైతే ఇంకా ఫైనల్గా ఏం చేయాలని ఆలోచించుకున్నాను. బయట కూడా చాలా హెవీగా వర్షం పడుతుందండి బాబు. మార్నింగ్ నుంచి మేము నిన్న వెళ్ళినంతసేపు ఇంకా అక్కడైతే ఎండ చాలా అంటే చాలా హెవీగా ఉందండి ఎండ. ఇంక ఈ రోజైతే చాలా వర్షం. మొన్న 4 రోజులు మొన్న 4 రోజులు అయితే చాలా వర్షం. మళ్ళీ నిన్న ఒక్కరోజు ఎండ కాసింది. మళ్ళీ రోడ్ నుంచి వర్షాలు పట్టేసుకున్నాయి. ఏదో తుఫాన్ జరుగుతుందంట. ఇది మా అన్నయ్య పుట్టినప్పుడు వచ్చిందంటండి. ఇప్పుడు మళ్ళీ వచ్చిందంట. మా అమ్మ ఇందాక ఫోన్ చేసి చెప్పింది, మీ అన్నయ్య పుట్టినప్పుడు వచ్చింది ఇలాంటి తుఫాన్ ఒకటి, ఇప్పుడు కాకినాడకి తగిలింది, కాకినాడ అలర్ట్ అని చెప్తున్నారు కదా. ఇంకైతే చాలా హెవీగా వస్తుందండి. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. గాలులు అంటారా పెద్ద పెద్దగా వీచేస్తున్నాయి గాలి. ఇంక ఈరోజు నిన్న అక్కడ తడిపిన బట్టలు గట్రా అవన్నీ తీసి తెచ్చుకున్నాను కదండి. ఇంకా అవన్నీ అయితే ఉతికేసాను. ఎందువల్ల అయితే వర్షానికి ఆ పైన అక్కడ తడిపేసిన బట్టలు ఎక్కువ రోజులు అయితే ఉంచకూడదు కదా, అది నల్ల మచ్చలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇంకా ఉతికేసానండి. ఉతికేసి ఇంకా సొందులు అయితే ఆరబెట్టేశాను. ఎంత వర్షంలో ఎలా ఉతికేసామని మా అమ్మ వాళ్ళు అడిగారండి. ఇంకా నేను పని ఏమన్నా ఉందంటే అయిపోవాలి నాకు. ఇంక మళ్ళీ అది అలా చూస్తుంది, బాబోయ్ నాకు పని ఉందన్న ధ్యాస వచ్చేస్తుంది. ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను చూడండి. పిండి కన్స్టెంట్లో కలిపిన తర్వాత అయితే చూడండి, ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తిని సోడా కూడా యాడ్ చేసుకున్నాను. తిని సోడా వేయడం వల్ల ఏంటంటే అరటికాయ బజ్జీలు అనేది టేస్ట్గా ఉంటాయి. ఇంకా పైన ఉబ్బుతాయి కదండి ఇలా లావుగా, అందువల్ల అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. కారం ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటాయి బజ్జీలు. ఇంకా బయట కూడా ఇలాగే కారం కూడా వేస్తారు కదండి, ఇంకా అందువల్ల అయితే అలా వేసుకున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ పలచగా అయిపోయినా బాగా రావు అరటికాయ బజ్జీలు, అందువల్ల అయిపోయినాయండి. ఇంకా చూడండి ఫైనల్గా అయితే ఇంకా ఇది బాగా కలుపుతున్నానండి. అయితే కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుని బాగా మెరిగిన దాకా అయితే పెట్టాను. అంటే పిండి కలుపుతూనే పక్కన అయితే కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసానండి. చూడండి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు అయితే ఈ ఇందులో ముంచి వేసానండి. చాలామంది
ఎక్స్పర్ట్గా వేస్తారండి బాబు అరటికాయ బజ్జీలు. నాకైతే వేయడం రాదు అంత పర్ఫెక్ట్గా. చాలామంది ఇవి టిఫిన్గా కూడా తింటారు. మా హస్బెండ్ అదే అడుగుతున్నారు, ఇప్పుడు వండగానే ఇందులోకి ఏమైనా చట్నీ చేయలేకపోయావా, చాలా బాగుంటాయి కదా అని అన్నారు. ఇంకా మనకి వండడమే పెద్ద పని, మళ్ళీ ఇందులో చట్నీ గిట్నీ అంటే మనం చేసి పని లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు చేసి చేసి పొద్దున్నుంచి చేసి చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా కూర్చోకుండా మళ్ళీ పని అంటే కష్టం కదండి. ఇంక ఇందులో చట్నీ చేయమన్నారు, నేనైతే చేయనని చెప్పేసి అన్నానండి. మీలో ఎంతమంది చట్నీ వేసుకుని అరటికాయ బజ్జీలు తిన్నారని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే చేయలేదు, మరి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చట్నీ చేసి అరటికాయ బజ్జీలు వేస్తాను. ఇంక ఈసారి అయితే వేయనని చెప్పేసి అన్నానండి. ఇంకా పర్లేదు సర్లే వండావు కదా వండైనా తినాలని చెప్పేసి అన్నారండి. ఇంకా నేనైతే మూడు 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 చొప్పున అయితే వేసాను, ఎందుకంటే మా కళాయి చిన్నది కదండి, ఇందులో అయితే విరిగిపోతున్నాయి, అందువల్ల అయితే మూడు మూడు వేసుకున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా కరకరలాడుతూ వచ్చాయి, చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇంకా ఈ వంటగానే అయిపోయినాయండి మా ఇంట్లో. ఎందుకంటే మా హస్బెండ్ కూడా గ్యాస్కి పట్టేసినవి ఎక్కువ తినరు, అందువల్ల అయితే మా హస్బెండ్ 2 తిన్నారు. ఎందుకంటే ఒక అరటికాయ వేసాను కదా, ఎక్కువ రాలేదు, ఒక 7 అయితే వచ్చాయి. నేను అయితే తిన్నాను 3, 4, ఎందుకంటే నేను 3 తిన్నాను, మా హస్బెండ్ 2 తిన్నారు, మా పిల్లలిద్దరూ ఒక్కొక్కటి తిన్నారు. ఎందుకంటే ఎక్కువ కూడా తినరు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదండి, మరీ ఎక్కువ తింటే మంచిది కాదు కూడా. ఇంకా ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకో ఈ ముచ్చుకులే వచ్చేస్తాయండి నేను ఎప్పుడు వండినని. చాలామంది బాగా వేస్తారు పర్ఫెక్ట్గా, నాకైతే అంత పర్ఫెక్ట్గా రావు. నచ్చితే లైక్ ఇవ్వండి. ఫైనల్గా అయితే చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.